ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో బైపాస్ రోడ్డుకు సంబంధించి 3 బిట్లు పూర్తి చేస్తే మిగిలిపోయిన ఆ ఒక్క బిట్టును కూడా పూర్తి చేయడం కోసం 5 సంవత్సరాలైనా కూడా కనీసం పట్టించుకునే నాతుడే లేడు ఈ ప్రభుత్వంలో. ఆదోని రెవెన్యూ డివిజన్ అయినా ఒక్కటంటే ఒక్క కనీసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదు ఈ ఆదోనిలో. ఉన్నది ఒక ఎయిడెడ్ కాలేజ్. ఆ ఎయిడెడ్ కాలేజీలో కూడా పరిస్థితి ఏమిటో తెలుసా? అక్షరాల 50 ఉద్యోగాలు అక్కడే ఖాళీగా ఉన్నాయి ఆ ఎయిడెడ్ కాలేజీలో కూడా. చదువులు చదువుకోవాలంటే పిల్లలకు ఎండమావయ్యే పరిస్థితి ఈ ఆదోనిలో కనిపించే పరిస్థితి ఇవాళ ఇక్కడుంది. ఇదే ఆదోనిలోనే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఉండవలసిన డాక్టర్లు 14 మంది. కానీ ఆ ఏరియా హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఎంతమందో తెలుసా? కేవలం 5 మంది మాత్రం పనిచేస్తా ఉన్నారు. మనందరికీ కూడా ఎల్ఎల్సి ఉంది. వ్యవసాయానికి ఎల్ఎల్సి, లో లెవెల్ కెనాల్. ఈ లో లెవెల్ కెనాల్కు సంబంధించి ఈ లో లెవెల్ కెనాల్ కింద భూములకు సక్రమంగా సాగునీరు అందడం లేదు. ఆధునీకరిస్తేనే పని జరుగుతుంది అని అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలో 175 కోట్ల రూపాయలు కేటాయించి అందులో 75 కోట్ల రూపాయల పనులు నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ లో లెవెల్ కెనాల్ ఆధునీకరణ పనులు ఎక్కడి వేసిన గొంగలు అక్కడిగానే నిలిచిపోయిన పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నాం. ఈ ఏడాది అయితే తుంగభద్రలో నీళ్లు కూడా ఉన్నాయి. కానీ రబీ సాగును మాత్రం పూర్తిగా రద్దు చేసిన పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఇదే నియోజకవర్గంలో పరిస్థితులు. మైనారిటీలకు ప్రార్థనా స్థలాలు, మైనారిటీలు ప్రార్థనా స్థలం చేసుకునేదానికి ఈద్గాలో సమస్య ఉంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఈద్గా సమస్యను పరిష్కరించాలి అన్న ఆలోచన మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా రాలేదు. గుండ్రేవుల ప్రాజెక్ట్స్, తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మిస్తే అక్షరాల 2.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, 2 జిల్లాల్లో 659 గ్రామాలకు తాగునీరు అందించగలుగుతారని, లక్షల మందికి తాగునీటితో దాహం తీర్చొచ్చు అని తెలిసి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అస్సలు పట్టించుకోలేదు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 ఆగస్టు 15న అంటే కర్నూలులో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఇదే కర్నూలుకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వచ్చి కర్నూలులో స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ పెద్ద మనిషి ఇచ్చిన హామీ, గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి ఇచ్చిన హామీ. ఆ గుండ్రేవుల ప్రాజెక్టు గురించి మళ్ళీ ఆ పెద్ద మనిషి 2014 ఆగస్టు 15న 5 సంవత్సరాల కిందట హామీ ఇచ్చాడు. మళ్ళీ ఆ ప్రాజెక్టు గురించి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయనేసరికి ఏం చేశాడు?
మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయనేసరికి గత నెల 21వ తారీఖున ఈ పెద్ద మనిషి వచ్చి శంకుస్థాపన అని చెప్పి ఒక టెంకాయ కొట్టిపోతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి అడుగులోనూ కనిపించేది మోసం, ప్రతి అడుగులోనూ కనిపించేది అబద్ధం, ప్రతి అడుగులోనూ కనిపించేది ఏమిటి అనంటే వంచన. సొంత కూతుర్నిచ్చిన మామనే ఎన్టీ రామారావు గారినే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఇక ప్రజలను వెన్నుపోటు పొడవడం ఎంతటి పని అన్నట్టుగా తయారైంది ఈయన గారి పాలన. ఉల్లి రైతుల పరిస్థితి ఆశ్చర్యం ఏమిటో తెలుసా? దేశంలోనే మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా ఉల్లి పంటను సాగు చేసేది ఎక్కడ అంటే అది మన కర్నూలు జిల్లాలోనే. కానీ ఇదే ఉల్లి పంటకు రేట్ ఎంతో తెలుసా? గత 5 సంవత్సరాలుగా ఉల్లి పంటకు రేటు రాక పొలాల్లోనే ఉల్లిని వదిలేస్తా ఉన్న పరిస్థితి ఇక్కడే చూస్తా ఉన్నాం ఇదే జిల్లాలో. ఉల్లికి రేటెంత అని చూస్తే మనకేమో కేజీ రూపాయిన్నరకు కూడా కొనుక్కునేవాడు దిక్కులేడు. కానీ ఇదే ఉల్లి పంట చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాపులో రేటెంతో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాపుల్లో రేటెంతో తెలుసా? కేజీ 23 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మనకేమో కేజీ రూపాయిన్నరకు గిట్టడం లేదు. ఆయన హెరిటేజ్ షాపుల్లో మాత్రం కేజీ 23 రూపాయలకు అమ్ముతా ఉన్నారు అనంటే దళారీల వ్యవస్థ ఏ స్థాయికి పోయిందో నేను చెప్పాల్సిన పనుల. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దళారీలకు తానే కెప్టెన్ అయితే దళారీ వ్యవస్థను కట్టడి చేయాల్సిన వ్యక్తి తన సొంత లాభాల కోసం తానే దళారీలకు కెప్టెన్ అయితే ఇక రాష్ట్రంలో రైతన్న బతకగలుగుతాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఉల్లి పరిస్థితి అంటే, టమాటో పరిస్థితి అంటే, అదే మాదిరిగా పత్తి పరిస్థితి తీసుకున్నా కూడా అదే పరిస్థితే కనిపిస్తుంది. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం కనిపిస్తా ఉన్న పరిస్థితి. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇంతటి దారుణాలు, ఇంతటి అబద్ధాలు, ఇంతటి మోసాలు, ఇంతటి వెన్నుపోట్ల మధ్య సాగుతా ఉన్నప్పుడు నా పాదయాత్ర సాగింది. 3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్రలో ఆ 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగాను అనంటే అది కేవలం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మాత్రమే అది చేయగలిగాను. ఆ పాదయాత్రలో మీ కష్టాలను చూశాను. ఆ పాదయాత్రలో అతి దగ్గర నుంచి మీరు పడతా ఉన్న బాధలను చూశాను. మీ కష్టాలు చూశాను కాబట్టి, అతి దగ్గర నుంచి మీ బాధలు విన్నాను కాబట్టి, మీతో అయ్యాను కాబట్టి మీ అందరికీ నేను ఒకటైతే హామీ ఇస్తా ఉన్నాను. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను. నేటికి రాష్ట్ర జనాభాలో 80% మందికి నేటికి కూడా తెల్ల కార్డులే ఉన్నాయి. అంటే దాని అర్థం నేటికి కూడా 80% మంది జనాభాలో వీళ్ళంతా కూడా పేదవారనే దాని అర్థం. దిగువ మధ్యతరగతి కుటుంబాలే అని దాని అర్థం. వీళ్ళందరికీ ఖచ్చితమైన ఆదాయం లేదు అని దాని అర్థం. ఆదాయం లేక ఎలా బతకాలో తెలియక రేపొద్దున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో బతుకుతా ఉన్నా వీళ్ళంతా కూడా
అదే పరిస్థితిలో బతుకుతా ఉన్న వ్యక్తులు. నా 3648 కిలోమీటర్లలో ఇటువంటి వాళ్ళు పడతా ఉన్న బాధలను చూశా. పేదవాడిని ఎలా బాగుపరచాలి, పేదవాడు పేదరికం నుంచి ఎలా బయటకు తీసుకొని రావాలి అన్న ఆలోచనతోనే నా పాదయాత్ర సాగింది. ఆ కష్టాలు చూస్తూ ఉన్నప్పుడు, కొందరి కష్టాలు చూసినప్పుడైతే గుండె తరుక్కుపోయింది. కొందరైతే ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోని వర్గాలు, వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అనంటే, ప్రభుత్వం కాస్త ధ్యాస పెడితే వాళ్ళందరి బతుకులు కూడా మారుతాయని తెలిసినా కూడా కనీసం ధ్యాస పెట్టాలి అన్న ఆలోచన కూడా లేని పరిస్థితిలో ఆ వర్గాలను చూశా. ఫుట్పాత్ మీద సరుకులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులు చూశా. తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులను చూశాం. తోపుడు బండ్ల మీద వాళ్ళ సామాన్లు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులు చూశాం. రోడ్డు పక్కనే బండి, ఆ బండిలో ఒక టీ షాపు, ఆ టీ షాపులో ఒక అక్క, ఆ అక్క కాఫీలు చేస్తూ దోశలు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులను కూడా చూశాం. వాళ్ళందరి సమస్యలు ఒకటే. చూసాం, ఇవన్నీ కూడా మనమంతా కూడా రోజు చూస్తూనే ఉంటాం. నా పాదయాత్రలో అతి దగ్గరగా కూడా చూశా. కానీ వాళ్ళు ఎలా బతుకుతా ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా బతుకుతా ఉన్నారు అన్నది ఏ ఒక్కరూ ఎప్పుడూ కూడా ఆలోచన చేసిన పాపాన పోల. వారందరూ కూడా పెట్టుబడుల కోసం 2000 రూపాయలు 3000 రూపాయలు రోజు పెట్టుబడుల కోసం 4 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి పెట్టుబడులు తెచ్చుకుంటే తప్పనిచ్చి వాళ్ళు బతకలేని పరిస్థితిలో వాళ్ళ వ్యాపారాలు సాగుతూ ఉన్నాయి. ఒక 2 రోజులు పొరపాటున వాళ్ళకి ఏదైనా జ్వరం వస్తే, ఆ తర్వాత మళ్ళీ 2-3 రోజులు పస్తు పండుకుంటే తప్పనిచ్చి బతకలేని పరిస్థితిలో ఉన్న ఆ పేదవాడిని చూశా. అటువంటి దారుణమైన పరిస్థితిలో వీళ్ళంతా కూడా పనిచేస్తా ఉన్న పరిస్థితులు కూడా గమనించా. ఇలాంటి వ్యాపారస్తులకు చెప్తా ఉన్నాను, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న రోడ్డు పక్కన ఉన్న ఆ పేదవాడి కోసం నేను చెప్తా ఉన్నా. రోడ్డు పక్కన కులవృత్తులు చేసుకుంటున్న ఆ చిన్న వాళ్ళైనా సరే, రోడ్డు పక్కనే కూరగాయలు అమ్ముకుంటా ఉన్న వాళ్ళైనా సరే, రోడ్డు పక్కన కుండలు అమ్ముకుంటున్న వాళ్ళైనా సరే, రోడ్డు పక్కనే వండ్రగులైనా సరే, రోడ్డు పక్కనే ఉన్న రజకులు చిన్న షాపుల్లో బతుకుతా ఉన్న వాళ్ళైనా సరే, నా ఈ బ్రాహ్మణులైనా సరే, తోపుడు బండ్లు నడిపే వారు ఎవరైనా కావచ్చు, బండ్ల మీద టిఫిన్లు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, కాఫీలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, చివరికి రోడ్డు పక్కనే చెప్పులు షాప్ పెట్టుకుని చెప్పులు కుట్టుకునే చిన్నవాడైనా కూడా కావచ్చు. వీళ్ళందరి కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నా. వీళ్ళందరి సమస్యలు మన కంటి ఎదుటినే కనిపిస్తా ఉన్నా కూడా, ప్రభుత్వం పట్టించుకుంటే వీళ్ళ బతుకులు మారుతాయి అనే సంగతి తెలిసినా కూడా ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వం వీళ్ళని పట్టించుకున్న దాఖలాలు కనిపించినాయి. వీళ్ళందరి కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి కష్టాలు తీరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా. మీ సమస్యలను నేను చూశాను, దగ్గర నుంచి మీ సమస్యలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఇటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి పేదవాడికి నేను చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా నేను గుర్తింపు కార్డులు ఇస్తా. ఆ ఫుట్పాత్ల మీద ఉండి బతకలేని పరిస్థితిలో చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా ఆ ప్రతి అక్కకు, ఆ ప్రతి బండి మీద ఉన్న ప్రతి షాపోనికి, ఆ ప్రతి షాపు వ్యక్తికి అందరికీ గుర్తింపు కార్డులు ఇస్తా. గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాదు, వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకునే వీళ్లకు గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాదు, వాళ్ళందరికీ కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు 10,000 రూపాయలు వాళ్లకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఏ రోజు అవసరమైతే ఆ రోజు ఆ కార్డు చూపిస్తే
10,000 రూపాయలు వాళ్ళకు 0 వడ్డీకి వడ్డీ లేకుండే రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. 4 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితిలో, ఆ వడ్డీలకే కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉంటామని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. దారి పొడుగున కష్టాలు వింటూ, బాధలు వింటూ సాగిన పాదయాత్ర. రైతుల కష్టాలు విన్నాం, పేదవాడి సమస్యలు విన్నాం, చదివించలేని పరిస్థితిలో ఉన్న ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితులు చూశాం. చదువు అయిపోయినాక ఉద్యోగాల కోసం వెతుకుతా ఉన్న ఆ పిల్లల పరిస్థితులను చూశాం. వాళ్ళందరి సమస్యలను చూస్తూ దారి పొడుగునా వాళ్ళందరికీ కూడా ఫలానిది చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి వాళ్ళందరి తరఫున మాట్లాడుతూ వచ్చాం. నవరత్నాలను తీసుకొచ్చాం. వాళ్ళందరికీ కూడా అండగా ఉండే కార్యక్రమాలు కూడా తప్పకుండా చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఇదే ఆదోనిలోనే ఉద్యోగస్తులు కూడా ఎక్కువ. ఇదే ఆదోనిలో రెవెన్యూ డివిజన్ కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఎక్కువ. ఆ ఉద్యోగస్తులకు గురించి కూడా 4 మాటలు మాట్లాడమని చెప్పి చాలామంది నన్ను అడిగారు. ఆ ప్రతి ఉద్యోగస్తునికి కూడా భరోసా ఇచ్చేందుకు ఈరోజు ఇక్కడి నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ ప్రతి ఉద్యోగస్తునికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, సిపిఎస్ రద్దు చేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నా, పట్టించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ను రద్దు చేస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. ఆ ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా, ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే అన్నా 27% ఐఆర్ ప్రకటించండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రతి ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నాను, అధికారంలోకి వచ్చిన వెంటనే 27% ఐఆర్ ప్రకటిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను మీ కోరిక మేరకు. అంతేకాకుండా సకాలంలోనే పిఆర్సీ కూడా అమలు చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా ప్రతి ఉద్యోగస్తునికి. అన్ని శాఖల్లో ఉన్న గవర్నమెంట్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్పి మోసం చేసిన వేళలో బతుకుతా ఉన్నా, ఆ కాంట్రాక్ట్లో పనిచేస్తా ఉన్నా ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా, మీ సర్వీసెస్ను పరిగణలోకి తీసుకుంటాం. ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేశారు అన్నది పరిగణలోకి తీసుకుంటాం. మీరు చదివిన చదువుల క్వాలిఫికేషన్ పరిగణలోకి తీసుకుంటాం. ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని కాంట్రాక్ట్లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ లేక రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్నా వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, సమాన పనికి సమాన వేతనం కావాలి అని చెప్పి అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉండి జీతాలు తక్కువతో బతుకుతా ఉన్నా ప్రతి ఒక్కరికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. వీళ్ళందరికీ కూడా పెన్షనర్ల సమస్యల కోసం ప్రతి జిల్లాలోనూ వాళ్ళకు ఒక సెల్ ఏర్పాటు చేస్తాం. పెన్షనర్లకు అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే వాతావరణం తీసుకొస్తాం. స్నేహపూర్వక వాతావరణంలో వీళ్ళందరికీ కూడా తోడుగా ఉంటానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. పోలీస్ బాసులకు చంద్రబాబు నాయుడు గారు తొడిగిన పచ్చ చొక్కాలు విప్పుతామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. కింద స్థాయి నుంచి ప్రజల్లో పనిచేస్తున్న ఆ హోం గార్డులకు మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. పోలీసులకు వారానికి ఒక రోజు సెలవు కూడా ప్రకటిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. అవసరం మేరకు ఈ సెలవు ప్రకటించిన వల్ల
ఇంకా అవసరం మేరకు ఇంకా ఎక్కువగా పోలీసు ఉద్యోగాలు మళ్ళీ తీసుకునే కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఉద్యోగస్తుల గురించి మాట్లాడమని చెప్పి అడిగిన ఆ ప్రతి ఉద్యోగస్తునికి కూడా హామీ ఇస్తా ఉన్నాను. అన్ని రకాలుగా మీ ప్రతి సమస్య నేను చూశాను, నేను విన్నాను. మీ అందరికీ కూడా నేను తోడుగా ఉంటాను అని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా. అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు కావచ్చు, అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను. మీ ప్రతి సమస్య నేను విన్నాను, మీ ప్రతి సమస్య నేను చూశాను. మీ అందరికీ నేను ఖచ్చితంగా తోడుగా ఉంటానని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నానని మరొకసారి చెప్తా ఉన్నా. ఎన్నికలు దగ్గరికి వచ్చేసాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి ఈ 20 రోజుల్లో ఆయన చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు, ఆయన చూపని సినిమా కూడా ఉండదు అన్నది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను విన్నపం చేస్తా ఉన్నా. ఇవాళ జరుగుతా ఉన్న ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతా ఉంది. ఇవాళ మనం యుద్ధం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు. ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తా ఉన్నాం, ఇంకా అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో యుద్ధం చేస్తా ఉన్నాం అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మీ అందరికీ నేను ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు చెయ్యని కుట్ర ఉండదు, కుతంత్రం ఉండదు. ఆ కుట్రలో భాగంగా ఆయన చేయబోయే అతిపెద్ద కుట్ర ఏమిటో తెలుసా? ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపించడం. గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎన్నికల్లో గెలవడం కోసం మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా. మీ అందరూ కూడా మీ గ్రామాలలో ప్రతి అక్కను కలవండి, మీ వార్డుల్లో ప్రతి చెల్లెమ్మను కలవండి, మీ వార్డుల్లో ప్రతి అన్నను కలవండి, మీ వార్డుల్లో ప్రతి తాతను కలవండి, ప్రతి అవ్వను కలవండి. మీ అందరితో కూడా నేను కోరేది ఒకటి. మీ గ్రామాలలో మీరు ప్రతి అక్కను కలిసి ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం తెచ్చుకుందాము, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం అక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏమీ లేదక్క, కేవలం మన పిల్లలను బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు మన చేతుల్లో పెడతాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, ఒక్కసారి మన పరిస్థితి గమనించండి అక్క. మన పిల్లల్ని ఇవాళ మనం ఇంజనీర్లుగా చదివించగలుగుతా ఉన్నామా? మన పిల్లల్ని ఇవాళ మనం డాక్టర్లుగా చదివించే పరిస్థితి మనకుందా? మన పిల్లల్ని ఇవాళ మనం పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అని ఒక్కసారి ఆలోచన చేయమనక్క అని చెప్పి ఆ అక్కను అడగండి. అక్క ఇంజనీరింగ్ చదవాలి అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు పైచులకు ఫీజులు అవుతా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ అరకొరగా ఇస్తా ఉంది, అది కూడా ఎగరగొడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అన్ని రకాలుగా ఇవాళ మన పిల్లలను మనం ఇంజనీర్లుగా చదివించాలన్నా, డాక్టర్లుగా చదివించాలన్నా, కలెక్టర్ వంటి ఏ చదువులు మన పిల్లలను మనం చదివించాలన్నా ఈ రోజు మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి మన పిల్లల్ని మనం చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నామక్క అన్నది మర్చిపోవద్దక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామక్క అని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి ఏ చదువులైనా కూడా
అన్న చదివిస్తాడక్క, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, ఉచితంగా అన్న చదివిస్తాడక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, 5 సంవత్సరాలు ఆయన్ని చూశాం, రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు, ఎగరగొట్టిన పరిస్థితులు చూశాం. గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి, అవి కూడా ఎగరగొట్టిన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఎన్నికల నాటి వరకు వాళ్ళకి ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా వాళ్ళ చేతికి అందిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. పేదరికంలో ఉండి అవస్థలు పడతా ఉన్న ఆ అక్కలకు చెప్పండి, ఆ ఎస్సీ అక్కలకు, ఆ ఎస్టీ అక్కలకు, ఆ బీసీ అక్కలకు, ఆ మైనారిటీ అక్కలకు, పేదరికంలో ఉండి అలమటిస్తా ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి. 45 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఆ పథకం ద్వారా 45 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రతి అక్కకు 75,000 రూపాయలు అన్న చేతుల్లో పెడతాడు దశల వారీగా అని చెప్పి, ఉచితంగా ఇస్తాడక్క అని చెప్పి ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రతి అన్నను కలవండి, ఆ ప్రతి అన్నను, ప్రతి రైతన్నను కలవండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా రైతన్న చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి టైం ఇచ్చాం, రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు, రుణాలు మాఫీ కాలేదు. ఆయన చేసిన రుణాలు మాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం సాగుతా ఉంది. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివన్నా, ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ పూర్తిగా ఎగరగొట్టాడన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో ఇవాళ రైతన్న ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయన్నా. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపిక పట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోసం, రైతులకు పంట వేసేటప్పుడు పెట్టుబడి కోసం అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు అన్న చేతిలో పెడతాడు, అక్షరాల 50,000 రూపాయలు ఇస్తాడు పెట్టుబడి కోసం రైతన్నకు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న అన్ని రకాలుగా తోడుగా ఉంటాడని చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న చెప్పాడు గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ కూడా ఇస్తాడు అని చెప్పి కూడా ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ అవ్వను అడగండి, అవ్వా 2 నెలల కిందట, అవ్వా ఇవాళైతే ఎన్నికలు వచ్చాయి, కానీ ఒక్కసారి 2 నెలల కిందట నీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది ఇలా రాలేదా నాన్న అని చెప్పి అంటుంది, లేదా ఇలా 1000 రూపాయలు అని చెప్పి ఇలా అవ్వ చూపిస్తుంది. అలా 1000 రూపాయలే అని చెప్పి చూపించిన ఆ అవ్వను ఒక్కసారి అడగండి, అవ్వ ఎన్నికలు రాకపోయింటే జగనన్న 2,000 రూపాయలు ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాడేనా అవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి, ఆ అవ్వను అడగండి, ఆ తాతను అడగండి.
ఆ ప్రతి అవ్వకు చెప్పండి, అవ్వా చంద్రబాబు నాయుడు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. పెన్షన్ 3000 దాకా పెంచుకుంటూ పోతాడు.